ఈరోజు ఇంకో పొడుస్తుంది అనమాట. ఏంటంటే ఒక ఊర్లో 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. కింద 3 స్విచ్లు ఉన్నాయి, పైన 3 బల్బులు ఉన్నాయి. ఓకేనా? మీకేం అర్థమైంది? 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయి, కింద 3 స్విచ్లు ఉన్నాయి, పైన 3 బల్బులు ఉన్నాయి. అంటే ఇందులో పొడుస్తుంది ఏంటి? క్వశ్చన్ ఏంటి అనుకుంటున్నారా? ఒకేసారి పైకి వెళ్ళి లోపలికి ఎంటర్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేయాలి. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఏ స్విచ్ ఏ బల్బుది? పైన 3 బల్బులు ఉన్నాయి, కింద 3 స్విచ్లు ఉన్నాయి. ఫస్ట్ స్విచ్ ఫస్ట్ బల్బుది, సెకండ్ స్విచ్ సెకండ్ బల్బుది, థర్డ్ స్విచ్ థర్డ్ బల్బుది. అలా కాదు, అవి జంబ్లింగ్ ప్రాసెస్లో ఉండొచ్చు, ఇంకెలాగైనా ఉండొచ్చు. అలా మనం చెప్పలేం, కానీ మనం తెలుసుకోవాలి ఏ స్విచ్ ఏ బల్బుది అని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? ఇది క్వశ్చన్. నేను చెప్పింది 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, కింద 3 స్విచ్లు ఉన్నాయి, పైన 3 బల్బులు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒకేసారి పైకి వెళ్ళి కిందకి రావాలి. స్విచ్ ఏ బల్బుదో మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామో చెప్పండి, ఆలోచించండి. ఎవరైనా ఒక లేడీస్ ఆన్సర్ చెప్పండి. చెప్పు మేఘన, ఏ స్విచ్ ఏ బల్బుదో ఎలా తెలుసుకుంటావు? ఇప్పుడు నువ్వు 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, నువ్వు లోపలికి వెళ్ళావు, నీకేం చెప్పాయి? ఆ క్వశ్చన్ ఏంటి? కింద 3 స్విచ్లు ఉన్నాయి, పైన 3 బల్బులు ఉన్నాయి. ఒకేసారి వెళ్ళి వచ్చేయాలి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి లేదు. ఒకసారి ఒక స్విచ్ కింద వేసుకొని పైకి వెళ్ళి చూసేసరికి ఒక బల్బే తెలుస్తుంది మనకి. 2 బల్బులు మీద 2 బల్బులు తెలియదు కదా, మరి నువ్వు ఎలా తెలుసుకుంటావు చెప్పు? చేస్తావా? మొక్కలు చేసేస్తావు ఏంటి? బల్బులు ఎగిరిపోద్దా? అవునమ్మా, నువ్వు 2 స్విచ్లు ఆన్ చేస్తే 2 బల్బులు వెలుగుతాయి. అవి 2 ఏ స్విచ్ ఎలా తెలుసుకుంటావు? 3 ఒకసారి వెళ్ళిపోతాయి. అప్పుడు ఎలా తెలుస్తుంది నీకు? ఓకే, కూర్చో, పర్లేదు, కూర్చో. జైత్రా లేదురా, లేగు. చెప్పు. 3 సార్లు వెళ్ళకూడదు కదా, రూల్ అది. ఒకేసారి వెళ్ళాలని చెప్తున్నాను కదా. లోపలికి ఒకసారి వెళ్ళి ఒకేసారి రావాలి, అదే టాస్క్ అక్కడ. ఒక్కసారి వెళ్ళేటప్పుడే నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎంతసేపు అయినా ఉండొచ్చు, కానీ ఒకసారి వెళ్ళి ఒకసారి వచ్చేయాలి. ఇప్పుడు చూడు, మనం చూడండి ఎగ్జిబిషన్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎంతసేపు మనం ఉండొచ్చు. అవునా? టికెట్ తీసుకుని వెళ్తే, కానీ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ టికెట్ తీసుకుని వెళ్ళాలి కదా ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు. అలాగా మనం ఒకసారి లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళి ఎంతసేపు నుండి వచ్చేయచ్చు అనమాట. నీకు తెలియదు కదా, కూర్చో. క్వశ్చన్ అడిగాను కదా, ఇప్పుడు ఆన్సర్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి, ఫస్ట్ సపోజ్ మేఘన వెళ్ళింది లోపలికి వెళ్ళి ఫస్ట్ స్విచ్ చేసింది. స్విచ్లు ఎక్కడున్నాయి? బల్బులు ఎక్కడున్నాయి? సెకండ్ ఫ్లోర్. 3 అంతస్తులు బిల్డింగ్ ఉన్నాను కదా, కింద స్విచ్లు ఉన్నాయి, పైన బల్బులు ఉన్నాయి. ఏం చేశారంటే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఫస్ట్ స్విచ్ చేసి గంట సేపు కూర్చున్నాడు, ఆపేసాడు. మళ్ళీ సెకండ్ స్విచ్ చేసి అరగంట సేపు కూర్చున్నాడు, ఆపేసాడు. మళ్ళీ థర్డ్ స్విచ్ చేసి 10 నిమిషాలు కూర్చున్నాడు, ఆపేసాడు. ఇప్పుడు డైరెక్ట్గా పైకి వెళ్ళాడు. బాగా హీట్గా ఉందనుకో, బల్బులు పట్టుకున్నాడు. బాగా హీట్గా ఉన్న బల్బు ఫస్ట్ స్విచ్, ఆ తర్వాత కొంచెం హీట్గా ఉన్న బల్బు సెకండ్ స్విచ్, ఆ తర్వాత చాలా తక్కువ హీట్ 10 మినిట్స్ వేసాడు కదా, అది థర్డ్ స్విచ్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి వెళ్ళాడు, తెలుసుకున్నాడు, ఒకసారి దిగిపోయాడు. ఇది ఆన్సర్. ఓకేనా?